ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను రోగి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాకుండా సంగతి నిశ్చయముగా మీకు తెలియను. అంటే ఆ ప్రజలు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఆయన్ని గాయపరుస్తున్నారు అనేటువంటి సంఘటనలు జ్ఞాపకం చేస్తున్నారు. వారు విగ్రహారాధికులై ఉండి, అపవిత్రులై ఉండి, రోగులై ఉండి, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాకుండా చేత ఆయన్ని గాయపరిచినటువంటి వారిగా వారు ఉంటున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, మరి దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో మన పరిస్థితి ఏంటి? అక్కడ అడుగుతున్నారంట, నీ చేతులకు ఉన్నటువంటి గాయాలు ఏమిటి అంటే ఆయన చెప్తున్నాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగినటువంటి గాయాలు, ఇవి నేను పొందినటువంటి గాయాలు, ఇవి నా చేతులకు కలిగినటువంటి గాయాలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండిపోయిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నారంటాడు పౌలు గారు. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధిలో గాయపరిచేటువంటి వారంగా కాకుండా క్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి కార్యములు వివేచించి వాటిని దేవుని ప్రేమకు తగిన విధంగా, మీ ప్రేమకు తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై అంతకంతకు మీరు అభివృద్ధి చెందాలి అంటాడు. ఈరోజు ఈ యొక్క జకర్యా గ్రంథంలో చూస్తే అలాంటి ఆ ఉద్దేశాలు లేనట్లుగా కనబడుతుంది. అందుకే ఆయన గాయపరచబడుతున్నారు అంటున్నారు. ఏ విధంగా గాయపరచబడుతున్నారు, ఎందుకు గాయపరచబడుతున్నారంటే అక్కడ లేని వాటిని పుట్టిస్తున్నారు, అబద్ధము చెప్పేటువంటి వారు, అలాగనే తప్పుడు ప్రవక్తలు, తప్పుడు బోధనలు చేసేటువంటి వారు, ఇక్కడ వారిని బట్టి ఆయన గాయపరచబడుతున్నట్లుగా కనబడుతుంది. ఈరోజు క్రీస్తు ప్రభు వారు నిజంగా చాలా మందికి ఇలాంటి జాబితాల్లో నిలిచి ఉంటూ ఉన్నారు. మన ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో మన ప్రియులు పారుపల్లిలో పరిచయం చేస్తున్నటువంటి డాక్టర్ లూక్ జెస్సీ గారు, యేసు గారి యొక్క మామగారు ఆ మీటింగ్లోకి వెళ్ళాడు. ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచారు. మీరు అందరూ చూసే ఉండొచ్చేమో, నేను కూడా చూశాను, గత పోయిన సంవత్సరం అనుకుంటాను. ఆయన స్టేజ్ మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి పిలిచి ఆయనతో చెప్తున్నాడు, నా కుమారుడా, నీ హృదయంలో, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ చెడిపోయింది, నీ అంతరంగంలో ఉన్నటువంటి గుండె సన్నగాలిపోయింది, నీరు గాలిపోయి, అంటే అది పాడైపోయింది అని ఆయన ఎందువల్లయ్యా అంటే ఆయన చెబుతున్నాడు, నువ్వు త్రాగటం వలన నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడైపోయినాయి అని చెప్తున్నారు. చెప్తుంటేలో ఆయన అంటున్నాడు, అసలు నాకు తాగుడు అలవాటే లేదంట అంటున్నాడు. అసలు నాకు తాగుడు అలవాటే నిజమేనంట. తర్వాత నేను జెస్సీ గారిని అడిగాను, ఏమయ్యా మీ మామగారికి త్రాగుడు అలవాటు ఉందంటే అసలు ఆయనకి అలవాటే లేదండి, కాకపోతే చుట్ట తాగుతాడు కానీ ఇలాంటి మందు అలవాటు ఆయనకి అసలు లేదు, ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాడు ఆయన. అంటే కొన్నిసార్లు ఈ అబద్ధ ప్రవర్తనను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో వీరి పనితీరును బట్టి గాయపరచబడుతున్నారు అని ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు సంబంధులేమో ఈరోజు ఎలా గాయపరచబడుతున్నారని అంటే సూచనలు అడుగుతున్నారు.
శాస్త్రులు, పరిసయ్యులు, ఆ సదుకాయుల జాబితాల్లో సూచనలు అడుగుతూ వారి యొక్క తమదైనటువంటి శైలిలో దేవుణ్ణి గాయపరిచేటువంటి వారిగా ఉన్నారు. ప్రేమ అనేది దైవ లక్షణం. ప్రేమ అనేది దైవ కృపకు పాత్రలు చేస్తుంది. ప్రేమ అనేది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి యోగ్యమైనటువంటి మంచి లక్షణమై ఉండగా, ప్రేమించుచున్నటువంటి వారి ఇంటిలో ఈ విధమైనటువంటి ఆ పరిస్థితులు కలుగుతున్నాయి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రేమ దైవ లక్షణము. అందుకని ప్రేమ ఎంత గొప్పదో, ఏ విధమైనటువంటి ఆ కార్యాల చేత మనం ముందుకు సాగడానికి అవకాశం కలిగిస్తుందో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకసారి ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ప్రేమ అనేది ఎలా ఉంటుందో, ప్రేమ యొక్క నిర్వచనం ఏమిటో, దానికి తగిన పని తీరు ఏంటో ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండువాడు. దేవుడు వారి యందు దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ప్రేమ యొక్క ఆ దైవ లక్షణం ఏమిటి అంటే, దేవుని వాక్యంలో చెప్తుంది, ఆ ప్రేమయందు నిలిచిన వాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు, దేవుడు వారి యందు నిలిచి ఉన్నవాడు. అంటే ప్రేమ కలిగినటువంటి వారుగా, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ప్రేమలో నిలిచి ఉండాలి. కింద వచనంలో చెప్తాడు, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది. అంటే క్రీస్తు దినమున మనం దేవుణ్ణి ప్రేమించి చేసేటువంటి కార్యాల ద్వారా ప్రభు కనపరచబడినట్లుగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం దేవుని ప్రేమను కలిగి ఉండాలంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు అనుగ్రహించెను. 17వ వచనంలో అంటది, అనుగ్రహించెను, నిత్య జీవం పొందునట్లు ఆయనను నిత్య జీవం పొందడానికి దేవుని మార్గంగా ఆయన ఈ లోకంలో ఈ నిత్య జీవం పొందవలసినటువంటి జాబితాలో ఉన్నటువంటి నీవు నేను మన ప్రేమ దయచేసి ఎలా ఉందో, ఏ విధంగా ఉందో అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ ఎంత గొప్పది అంటే, మీరు చదువుతలే కానీ పరమగీతముల గ్రంథం అంటాడు, ప్రేమ మరణమంత బలమైనదంట. ప్రేమ మరణమంత బలమైనదంట. ఈరోజు ప్రేమించేటువంటి వారిగా, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారి జాబితాల్లో ఉంటున్నటువంటి మనకు ఆ బలమైనటువంటి ప్రేమను క్రీస్తు ప్రభు కొరకు మనం చూపేటువంటి వారిగా ఉండాలి. చాలా మంది ఈ ప్రేమలో నిలిచి ఉండలేకపోతున్నారు. ఈ ప్రేమలో నిలిచి ఉండలేనటువంటి స్థితి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు పేతురును అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నావా? ఆయన అంటాడు, ఇదిగో మరణంలో నీతో కూడా వచ్చుటకు నేను సిద్ధపడ్డానంటాడు. కానీ ప్రభు చెప్తున్నాడు అక్కడ, ఈరోజు కోడి కుయ్యకు ముందే చూడండి నిలిచి ఉన్నట్లుగానే కనబడుతుంది, కానీ అంతరంగంలో తాగినటువంటి ప్రేమకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను గుర్తించలేకపోతున్నాడు. మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారిని కౌగిలించుకొని ముద్దాడటానికి యోధ ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం.
కానీ దేవుని బిడ్డలారా, విషయం ఏంటంటే ఆయన ఆ హృదయంలో ఒక దేవుణ్ణి గాయపరిచేటువంటి ఒక ఆలోచన, అంటే దేవుని అప్పగించాలనేటువంటి మనసుతో, దేవుని అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్తాడు. కానీ శారీరకంగా మనకి ప్రేమిస్తున్నట్లుగానే కనబడుతుంది. ఈరోజు దేవుని పిల్లలుగా మనము ఎంతవరకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఎంతవరకు మన ద్వారా దేవుడు ప్రేమించబడుతున్నాడు, ఏ విధమైనటువంటి ప్రేమ చేత ఆయనకు మహిమ తీసుకొస్తున్నాం అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయాలని దేవుని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. మనము అక్కడ అంటాడు, ఒకరిని ఒకరంట చూడండి, మనము ఒకరినొకడు ప్రేమిద్దాము. అమ్మా, మనము ఒకరినొకడు మన ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమిద్దాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును, చూడండి, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అక్కడ ప్రేమించినటువంటి వారే గాయపరుస్తున్నారన్న విషయాన్ని మాట్లాడితే ఇక్కడ ఏమంటాడంటే, మనము ఒకరినొకరు ప్రేమించుము. ఎలా ప్రేమ అనేది దేవుని మూలంగా కలిగింది. దేవుని ద్వారా మనం ఆ ప్రేమను పొందుకున్నాము. ఆ ప్రేమను దేవుని మూలంగా పొందుకున్నాం కనుక ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమకు సాదృశ్యమైనటువంటి కార్యము నీ వ్యక్తిగత జీవితంలో కనబడుతుంది. ఈరోజు క్రియలలోను, భక్తిలోను, విశ్వాసంలోను క్రీస్తు యొక్క ప్రేమ మనలో కనబడాలి. క్రియలలో, భక్తిలో, విశ్వాసంలో క్రీస్తు ప్రేమ మనలో కనబడాలి. ఆయన ప్రేమిస్తున్నట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. అయినా సరే ఆయన ఎరగని వారంగా, ఆయన సిలువ వేసేటువంటి వారంగా, ఆయన మన క్రియల ద్వారా, అలాగే మన పనుల ద్వారా, మన భక్తి ద్వారా, మన విశ్వాసం ద్వారా ఈరోజు ఆయన్ని అలా సిలువ వేస్తున్నాం. ఈరోజు నేను ఇందాక ఒక చిన్న ఒక దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న ఏమంటారు దాన్ని, యూట్యూబ్లో వస్తుందా ఆ స్టోరీలు చూస్తూ ఒక చిన్న పాప గదిలో తలుపు వేసుకొని ఆ బుక్స్ తీసుకొని బుక్స్ చదువుకుంటూ ఉంటుంది. ఈలోపు యేసు ప్రభు వారు ఆ తలుపు దగ్గరికి వచ్చి అలాగా తలుపు కొడతాడు. తలుపు కొట్టిన వెంటనే ఏం చేస్తుందంటే ఈమె యేసు ప్రభు వారికి తలుపు తీస్తుంది. తలుపు తీసి ఆయన్ని చైర్లో కూర్చోబెడుతుంది. ఆ తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రక్కన కూర్చోబెట్టి మళ్ళా ఇంకొకరు వచ్చి తలుపు కొడతా ఉంటారు. ఎవరయ్యా వాళ్ళంటే వారు త్రాగుబోతులు. వారిని సైడ్లో కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రక్కన కూర్చోబెడుతుంది. ఇంకొకరు వచ్చి లోపు తలుపు కొడతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే యూట్యూబ్ ప్రేక్షకులు. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు కూడా నిజంగా ఈ ఫోన్లో కనబడేటువంటి చెదారనంతటిని దగ్గరేసుకొని చూస్తూ కూర్చుంటారు. ఆ టైంలో ఆమె ఆయన ప్రక్కన కూర్చోబెట్టి చివరికి మళ్ళీ ఈయన దగ్గర చేసుకుంటుంది. చివరికి అలాగా తను ప్రేమించవలసినటువంటి క్రీస్తు ప్రభువుని ప్రక్కన పెట్టేసి చివరికి వీటన్నిటి ద్వారా వాటిలో కలిసిపోయి చివరికి లోకానుసారమైనటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లు అక్కడ కనబడుతుంది. నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ప్రేమ నిలిచి ఉండాలి. ప్రేమ దేవుని కార్యాల చేత మనలను బలపరచాలి. అంతేకాదు ప్రేమలోనే దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండి ఏం చేయాలంటే ఆయన ఎరిగినటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే,
నన్ను ప్రేమించినటువంటి వారి ఇంట నాకు ఏర్పడినటువంటి ఇదిగో గాయాలు. ఈరోజు గాయాలు ఏర్పడుతున్నాయా? దేవుని సన్నిధిలో ఒకసారి గాయాలు ఏర్పరిచేటువంటి వారంగా మనం ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకోవాలి. మత్తయి సువార్తలో ఇదిగో ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 26వ అధ్యాయంలో 31వ వచనం ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, అమ్మా, అప్పుడు యేసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, అందులోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ నిలిచి ఉండవలసినటువంటి వారు ఈరోజు శ్రమలో, కష్టంలో, చెదిరిపోయేటువంటి అనుభవంలో, చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతవరకు దేవుని ప్రేమలో నిలిచి ఉంటున్నాం? చెదిరిపోయేటువంటి వారిగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అందుకే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21 నుండి 23 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క ఏమంటున్నాడంటే అక్కడ చూడండి 21వ వచనం, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, పేతురు అంటున్నాడు, ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక. ఈరోజు ఆ యెరూషలేమునకు వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది సాపబడి 3వ దినమున తిరిగి లేవవలసినటువంటి అగత్యం ఉన్నది. ప్రేమించినటువంటి వారిగానే కనబడుతున్నారు, వారి ద్వారానే చంపబడేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దేవుని బిడ్డలను దయచేసి గమనించాలి. ఈరోజు మనం ఎక్కడ యోహాను సువార్తలో 10వ అధ్యాయము 17-18 వచనాల్లో ఇదిగో ఇలాగ రాయబడింది, ఆయన మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఆ క్రీస్తు ప్రభు ఈరోజు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి, ఆయన తన ప్రాణమును పెట్టి మన కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం 17-18 వచనాలు చూస్తే, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు అది నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను పొంది ఉన్నాను, పొంది తినను. చూడండి, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. ఎందుకంటే సర్వ మానవాళ్ళ పాప పరిహారార్థమై ఆయన తన ప్రాణమును అర్పించాడు. మరణించి తిరిగి సజీవంగా లేస్తాను అని చెబుతున్నాడు. ఈరోజు మరణించి తిరిగి లేస్తానని చెప్పినటువంటి దేవుడు నిన్ను, నన్ను తిరిగి సజీవులుగా లేపడానికి ఆయన సమర్థుడు. మనిషి కుమారుడు అంటాడు ఎక్కడైనా, ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి మనల్ని తిరిగి లేపడానికి పునరుద్ధానము చేత, పునరుద్ధాన బలము చేత మనం ఆయనతో కూడా ఉండటానికి ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి అనుదించి తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు. అంటాడు, మనిషి కుమారుడు పరిచర్య పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ అనేక
అంటే నిన్ను ఎంతగా దేవుడు ప్రేమించాడు, నన్ను ఎంతగా దేవుడు ప్రేమించాడు, మనల్ని ఎంతగా దేవుడు ప్రేమించాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడన్న సంగతి మనం చదువుకున్నాం, మనం ఎరుగుదాం. ఎందుకంటే ఆయన సర్వ మానవాళి పాప పరిహారార్థమై చనిపోయి తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. దేనికోసమంటే ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆయన పునరుద్ధానం వలన దేవుని పిల్లలుగా తీర్చబడినటువంటి మనము లేపబడినటువంటి వారమై దేవుని యందు నిలిచి ఉండేటువంటి వారమై ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండేటువంటి వారమై ఉండాలి. అందుకే చివరిగా నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు. ఒక్కసారి ఈ మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఇదిగో ఈ విధంగా రాయబడి ఉంది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. సువార్తను అంగీకరించినటువంటి వారంట ఆ సువార్త యందే నిలిచి ఉన్నారని ఇక్కడ భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశరూపకముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ స్వార్థ వలన మీరు రక్షణ పొందిన వారైందురు. నేను ఏ స్వార్థనైతే మీకు అప్పగించానో ఆ స్వార్థను మీరు గట్టిగా పట్టుకున్నటువంటి వారైతే, ఉపదేశం ముందు గట్టిగా పట్టుకొని ఉపదేశం ముందు నిలిచినటువంటి వారైతే మీరు ఏం చేయబడతారంటే దేవుని యొక్క సన్నిధిలో అక్కడ అంటాడు అప్పగించింది అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. మనం రక్షణ పొందినటువంటి వారమై క్రీస్తు ప్రభువు లేపబడినటువంటి ఆ దినములో మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం చేసినటువంటి ఆ భక్తిని విశ్వాసాన్ని బట్టి ఒకనొక రోజు నీవు నేను మనము లేపబడినటువంటి వారమై దేవుని రాకడో నిలిచి ఉన్నట్లుగా మనం సిద్ధపడాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 28-29 వచనాల్లో చెప్తాడు. ఏమనంటే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఈరోజు శ్రేష్టమైనటువంటి దేవుని సన్నిధిలో జీవ పునరుద్ధానమునకు బయటికి వచ్చేటువంటి వారి జాబితాల్లో, జీవ పునరుద్ధానమునకు లేపబడినటువంటి వారి జాబితాల్లో నీవు నేను మనం అందరూ ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన మరణ పునరుద్ధానం వలన ఆయన ప్రేమ ఏంటో మనం గుర్తించినటువంటి వారమై ఆయన్ని గాయపరిచేటువంటి వారి జాబితాల్లో మనం ఉండగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమించినటువంటి వారమై ఆయన ప్రేమకు పాత్రులమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆ దైవ రాజ్యాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటల చేత మనలను దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్యము కొరకై సిద్ధపరిచి నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అపారమైనటువంటి ప్రేమను కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఇంతవరకు మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మీ వాక్కులను బట్టి కృతజ్ఞతలు నాయనా. నిజంగా నాడు పితరులు నాయనా నిన్ను ప్రేమించిన వారి ఇంట మీరు ఉన్నప్పుడు మీకు కలిగినటువంటి గాయములను బట్టి మీరు దుఃఖించారు. అయినా ఈనాడు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధిలో నీ పిల్లలమైనటువంటి మేము నీ ప్రేమకు పాత్రులమై నిలిచి ఉండి నీ ద్వారా యోగ్యమైనటువంటి పరలోక వాక్యాన్ని పొంది ఆ కృపను వాక్యాన్ని మీరు మాకు దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి మీ కృపలో దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
సిలువను తరచి తరచితి విలువ కందగరాని నీ కృప. సిలువను తరచి తరచితి విలువ కందగరాని నీ కృప. కలుషమెల్లను పాపగా జాలనురా నీ సిలువే నాశన నాయనురా నీ సిలువే నాశన నాయనురా. సిలువయందే ముక్తి బలము జోచితిరా నీ సిలువే నాశన నాయనురా. సిలువను రాలి యేసు పలికిన పలుకులందు. సిలువను రాలి యేసు పలికిన పలుకులందు. విలువలేని ప్రేమామృతము గ్రోలిరా నీ సిలువే నాశన నాయనురా. సిలువను చూచుకొన్నది శిల సమానమైన మనసు. సిలువను చూచుకొన్నది శిల సమానమైన మనసు. కలిగి కలిగి నీరగుచున్నది రాణి సిలువే నాశన నాయనురా. సిలువను దరచి దరచితి విలువ కందగరాని నీ కృప. సిలువను దరచి దరచితి విలువ కందగరాని నీ కృప. కలుషమెల్లను పాపగా జాలనురా నీ సిలువే నాశన నాయనురా. శరణు యేసు
సిలువే